నమస్కారం. స్వర్ణ భారతి వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతీయ స్వాతంత్ర వారోత్సవాలకు హాజరవుతున్న ఇద్దరు వ్యక్తులను ప్రధాని కుమారుడు అగౌరవపరిచినందుకు భరత్ అనే వ్యక్తి దేహశుద్ధి చేసి పంపించాడు. మా ఛానల్ రిపోర్టర్ స్ఫూర్తి భరత్ను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూను ఇప్పుడు చూద్దాం. మిస్టర్ భరత్, మన ప్రియతమ ప్రధాని కొడుకు జనార్దన్ అతని మిత్రులను చితకబాదారు కదా, అలా చేయడం మీకు భయం అనిపించలేదా? మనకు స్వతంత్రం తెచ్చిపెట్టిన పెద్దలను, జాతీయ పతాకాన్ని గౌరవించలేని మూర్ఖులకు తగిన బుద్ధి చెప్పడంలో తప్పలేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ దేశ ప్రధాని కూడా అలా ప్రవర్తించినా వారికి బుద్ధి చెప్పే హక్కు ఒక భారతీయ పౌరుడిగా నాకుంది, మీకుంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఈ విషయంలో వెనుకడుగు వేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. చర్చించిన దాంట్లో వాస్తవానికి ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలన్నీ కేబినెట్ సబ్ కమిటీతో చర్చించారు. ఇంతకు మీలా ప్రతి ఒక్కరూ ధైర్యం చేయగలరని మీరు ఊహిస్తున్నారా? కొందరైనా ధైర్యంతో ముందుకు రాగలరని నేను ఊహిస్తున్నాను. మీ ఊహ నిజం కావాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉండేవాళ్ళం. ఈ రాష్ట్రానికి వచ్చాం. నువ్వు ఇలాంటి వార్తలు, ఇంటర్వ్యూలు టేకప్ చేసి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు. ఇలాగే మీ నాన్నగారు జమ్మూ కాశ్మీర్ గొడవలో తలదూర్చి ప్రాణాల మీదకి తెచ్చుకొని కనిపించకుండా పారిపోయారు. అక్కడి వాళ్ళు మీ నాన్న గురించి పెట్టే బాధలు భరించలేక మిమ్మల్ని వెంటేసుకొని మీ నాన్నను వెతుక్కుంటూ ఊరు ఊరు తిరుగుతూ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం. నీ పరిస్థితి చూస్తే చాలా భయమేస్తుందమ్మా. దయచేసి నా మాట విను. ఈ ఉద్యోగం మానేసి వేరే ఏదైనా ఉద్యోగం చూసుకో. చూడమ్మా, ప్రతి చిన్న విషయానికి ఈ లోకంలో భయపడి బ్రతికితే మనం మనిషిగా పుట్టడమే వేస్ట్. అనవసరంగా ఆందోళన పడి మనసు పాడు చేసుకోకు. నేను రిపోర్టర్గా చేరింది కూడా నాన్నగారు ఆచూకీ లభిస్తుందన్న ఆశతోనేనమ్మా. ఇందాక భరత్ గారు చెప్పారు కదమ్మా, కొందరైనా ధైర్యంతో ముందుకొస్తారని. ఈవిడ గారు ఆయన గారిని ఫాలో అవుతున్నట్లుందే. ఏం ఫాలో అవటమో ఏమో, దాని మాట దాందే గాని నా మాట ఎక్కడుంటుంది? అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. ఏందమ్మా లోపలికి వచ్చేది? ముందు మా ఆయన బయటికి రమ్మను, సంగతి ఏందో తెలుసుకుంటా. ఏంటండి అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు? అసలు ఏం జరిగిందండి? గులాబీ పూలు లెక్క చూసుకుంటున్నా నా డార్లింగ్ ని, మల్లె పూలు లెక్క వాడిపోయింది. వారం రోజుల నుంచి అన్నం తింటలేదు, పచ్చి మంచిని కూడా తాగుతలేదు. ఏమైంది అంటే బతిమలాడంగా చెప్పింది. ఏమైంది? కర్మగాలి మీ ఇంటికి పని పంపిస్తే మీ ఆయన నా పిల్లంకి సైట్ వేస్తాడమ్మా. పిలువ నీ మోహన్ని మాట్లాడతా. ఏమండి, మా ఆయన తాగితే ఒళ్ళు మర్చిపోతాడు గాని పరాయి స్త్రీని కన్నెత్తి చూడడండి. చూడు మావా, ఆవిడ మొగుని ఎలా వెనకేసుకొస్తుందో. ఏమా నువ్వు పిలుస్తావా లేకపోతే నేను ఆయన గుంజుకురావాలా? అమ్మ నా కొండిగా ఆ రోజు నన్ను మాటల్లో పెట్టి నా మందంతా ఫుల్లుగా తాగి నా బిర్యానీ తిని నా సర్వస్వం దోచుకుని వేంతో సహా ఉడాయిస్తావా? ఈ రోజు అరే అటువైపు బద్నాం నా మీద పెడుతున్నావు. నువ్వు మస్తు షాన్గానే ఉన్నావు. ఆడదాంతో అటు దాక్కుంటే ఊరుకుంటాను అనుకున్నావా? మగాడు అయితే బయటికి రారా, ఒక్క దెబ్బతో తల రెండు చక్కగా ఉంది. అమ్మ తోడన్నా నా పిల్ల మీద వస్తున్నా. నిజంగా నాకేం తెలియదన్నా. మరి ఇంకెవడరా ఆ రోజు నువ్వు కాక నా సర్వస్వం దోచుకున్నది? అన్నా రోడ్డు మీద తప్పతాగి మనం మత్తుగా నిద్రపోతే ఎవరు ఊరుకుంటారే? గందుకే పోలీసు వాళ్ళు మనకు బుద్ధి రావాలని చెప్పి మన దగ్గర సర్వం లాక్కుపోయినరు. నిజం చెప్తున్నా, నా బట్టలు కూడా లాక్కుపోయారు నా పిల్ల మీద. అంతేనంటావా? అవునన్నా. పోలీసులు అంత పని చేసేవాళ్ళు లేరా? సరే పోతే పోయినాయి గానీ నీ పెళ్ళ మీద ఒట్టు పెడతావేంటారా సచ్చి అదవా? అంటే నువ్వు నమ్మాలి కదా అన్న. సరేలే, నువ్వు చెప్పింది నేను నమ్మాను గానీ పొద్దున్నే మా ఇంటికి వచ్చి గోలేంట్రా? అబ్బా ఏ మెరికలేని రెడ్డి పిల్లలాగా బాగా అడుగుతున్నావు. జీతం ఎక్కువ కావాలా? సరే ఇస్తాను, మీ ఆవిడ పనిలోకి రమ్మను. ఆగాదు, నా పిల్లాన్ని ఇక్కడ తీసుకొచ్చింది జీతం పెంచమని అడగని కాదు. మరి ఎందుకు వచ్చావురా? నా పిల్లాన్ని సైట్ కొడతామని నిలదీయడానికి వచ్చిన. ఊరిని అమ్మ కడుపు కాల పట్టుమని 10 నిమిషాలన్నా పని చేయలేదు. ఇలాంటి కట్టు కథలన్నీ నిన్ను తీసుకొచ్చిందా అమ్మ తల్లి? నీ పట్ల నేను అలా ప్రవర్తించానా? అరే నువ్వు ఏడుకే అయిన సగం నేను చూస్తా. అనా నువ్వు చేసిన తప్పుకి లెంపలేసుకొని 10,000 జరిమానా కట్టు, లేదంటే నలుగురు మిలిసి అల్లరి చేసి పోలీస్ కేసు పెడతా. ఊరు నాయను, ఇదో రకం దోపిడియా? ఆగరా బాబు ఆగు, అసలే మానం పోయింది. ఉన్న కాస్త పరుగు పోతే బ్రతకడం కష్టం. ఎక్కడే ఉండు బాబు. ఇదిగో డబ్బు లాగించండి బాబు, మీకు దండం. రైట్, నేను చెప్తూనే ఉన్నాను, పనివాళ్ళు దొరలు అవుతారు, దొరలు పనివాళ్ళు అవుతారు అని. నా మాట వింటేనా 10,000 ఫట్ నాడు. స్వర్ణ, ఒరే బంటి చందు, మీరు కూడా ఇలా రండ్రా. ఏంట్రా ఈ మెసేజ్ ఏందో అర్థం కావట్లేదు, జర చూడవా? హమ్ బిఫోర్ యూ కల్ టేక్ డెలివరీ RI
చౌదా బీవి తేరా ఏమన్నా నాట పట్టిందాకన్నా మీరు ఏంట్రా అలా పడిపోయిన అవుతున్నారు? రే చిటి, మీ కాక రాజస్థాన్ నుంచి రేపు వస్తున్నాడట. ముందు బండి మాత్రం పంపించాడట. రేపు నువ్వు వెళ్ళి డెలివరీ తీసుకో పో. హలో, ఎవరిక్కడ? మీలో భరత్ అంటే ఎవరు? భరత్ అంటే నేనే. మీకేం కావాలి సార్? మిమ్మల్ని పిఎం గారు పిలిచారు, త్వరగా బయలుదేరండి. నాతో పిఎం గారికి పనేంటి? అవన్నీ నాకు తెలియదు, వెంటనే బయలుదేరండి. సరే, సిస్టమ్ ఆఫ్ చేసి బయలుదేరండి. ఒరే భరత్, హీరోలా రెచ్చిపోయి పిఎం కొడుకు చిత్తగబాదావు. గా వార్త మీడియా ద్వారా దేశం నలుమూలలా పాకిపోయింది. అందుకే మనల్ని పిఎం పిలుస్తున్నాడు. ఈ రోజు మనకు లైవ్ కోటింగే. టీవీ ఇంటర్వ్యూలో చెప్పావే, తప్పు చేసిన వాడు భారత ప్రధాని అయినా సరే తట్టి అడిగే ధైర్యం, హక్కు ప్రతి భారతీయ పౌరుడికి ఉన్నాయని. ఆ మాటలు వింటుంటే నా ఒళ్ళు పులకరిస్తోందయ్యా. మీ అభిమానానికి మా ధన్యవాదాలు సార్.